ఊరు నుంచి ఊహల వరకు మీ చెంచులక్ష్మి మాటలు చెప్తూ మీలో మార్పు నింపేస్తబ్బా అంటూ మళ్ళీ వచ్చేసా యోగా టాపిక్తో. మన జీవితం చాలా స్పీడుగా సాగుతుంది కదా. ఫోన్, టెన్షన్, పోటీ, ఒత్తిడి. అలాంటి సమయంలో మన భారతీయ సంస్కృతి ఓ అద్భుతమైన మార్గాన్ని చూపుతుంది. అదే ఈ యోగా. యోగా అంటే ఏమిటి? యోగా అంటే శరీరము, మనసు, ఆత్మ ఈ మూడింటిని కలిపే శాస్త్రమే యోగా. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మన యొక్క మనసుని కూడా ప్రశాంతంగా ఉంచే సాధనమే ఈ యోగా. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే పదం నుండి వచ్చింది. యూజ్ అనగా కలుప. శరీరాన్ని, మనసుని, ఈ ఆత్మని ఒక్కటిగా కలిపే శక్తే ఈ యోగా. ఇది మనకు అవసరమా? ఈ రోజుల్లో మనకు టైం లేదు, నిద్ర లేదు, ఆహారము అసమతులితంగా ఉంది. దాని ఫలితమే బీపీ, డయాబెటీస్, ఒత్తిడి, ఉత్కంఠ. చిన్న వయసులోనే పెద్ద పెద్ద సమస్యలు. ఈ సమస్యలకు మన శరీరం కాదు, మన యొక్క జీవన శైలి. దాన్ని మార్చాలంటే వ్యాయామం సరిపోదు. ఈ రోజులలో మైండ్ మేనేజ్మెంట్ కావాలి, ఈ శరీరానికి శ్రద్ధ కావాలి. అందుకే రోజుకు 10 నిమిషాలు యోగా చేస్తే జీవితానికి ఎంతో శాంతి వస్తుంది. ఈ యోగా వల్ల ఉపయోగం ఏంటి? రోజుకు 10 నిమిషాలు యోగా చేస్తే శరీరానికి శక్తి, మనసుకి ప్రశాంతత, ఆత్మకు శుద్ధి, మన జీవితానికి ఒక దిశ, ఆరోగ్యంగా ఉత్సాహంగా బ్రతికే బలం. చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి అవసరం ఈ యోగా. ఇది కేవలం ఎక్సర్సైజ్ కాదు, ఇది జీవన శైలి. అసలు జూన్ 21న యోగా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఈ ప్రపంచానికి యోగా యొక్క గొప్పతనాన్ని చెప్పాలనే లక్ష్యంతో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యుఎన్లో ప్రతిపాదించారు. 2024లో యుఎన్లో ప్రతిపాదించారు. దానికి ప్రపంచ దేశాల నుండి భారీ మద్దతు లభించింది. అందుకే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆమోదించబడింది. ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇది సంవత్సరంలోనే పొడవైన దినం. ఇది సంవత్సరంలోనే అతి పొడవైన రోజు, లాంగెస్ట్ డే. ప్రకృతితో జత కలవడానికి సరైన సమయం. ఈ 2025 జూన్ 21న ఒక నిర్ణయం తీసుకుందాం. రోజుకో 10 నిమిషాలు యోగా. జీవితం అంతా శాంతి. మీ శరీరం మీతో
ఉంటుంది చివరి శ్వాస వరకు. దాన్ని ప్రేమించండి, యోగంతో జీవించండి, జ్ఞానంతో వెలిగించండి. ఇలాంటి మాటలు వింటుంటే మనసే మర్చిపోతుంది కదా. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. అది కొంచెం నాకు బూస్ట్ ఎనర్జీగా ఉంటుందబ్బా. అంతే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మార్పు కోసం. జై హింద్.